వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక సమ్మర్ స్పెషల్ వీడియో అనమాట. చాలా మందికి ఇప్పుడు సమ్మర్లో మ్యాంగోస్ మంచిగా దొరుకుతాయి కదా, పచ్చి మామిడికాయలు, ఎస్పెషలీ పచ్చి మామిడికాయలతో మంచి స్నాక్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ని అలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఆ రెసిపీ ఏంటంటే మామిడి కాయలతో నేను ఇప్పుడు మామూలుగా మనము సమ్మర్లో అంటే జనవరిలో రేణిగాయలతో మంచిగా తొక్కు చేసుకునేసి రేణప్పలాలంటే అలా చేసుకుంటాం కదా, అలానే అనమాట ఇది కూడా. మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళైతే అది ప్రిపేర్ చేసి ఎండబెట్టింటే చూసి ఆంటీతో మేము రెసిపీ ఏంటో కనుక్కొనేసి నేనైతే చేశానమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, నాకైతే మంచిగా నచ్చాయన్నమాట. ఇంకా కొన్ని చేశాను, మరీ చేసుకొని అలాగే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సమ్మర్ కదా, ఇప్పుడు చాలా రోజులు స్నాక్లా మన నోరు చెడిపోయినప్పుడు అందు బాగా తినడానికి అయితే మంచిగా వస్తుంది. నేనైతే ఇప్పుడైతే డబ్బాకి చేశానమాట. ఇలా మనము రౌండ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా షేప్స్ అవుట్ లాగా చేసుకోకుండా నాకు ప్లేస్ ఎండ పెట్టడానికి కొంచెం సరిపోదని చెప్పేసి నేను ఒక్కటే ప్లేట్ మీద మొత్తం అంతా కవర్ మీద తట్టేసి పెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. ఎస్పెషలీ నోరు చెడిపోయిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. ఫీవర్ వచ్చినప్పుడు అలా పుల్లగా తీయగా కారంగా. మీకు ఎందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా తయారు చేశానో చూడండి. ఇక్కడ నేను ఒక 5-6 మామిడికాయలు తీసుకున్నాను అనమాట. 6-7 ఉన్నాయి. ఇలా బాగా గట్టి మామిడికాయలు తీసుకునేసి మెత్తగా అంతా తురిమి పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత దాంట్లోకి నేను బెల్లం వేద్దామని ట్రై చేశాను అనమాట. బెల్లము పొడి వేస్తే బాగుంటుంది, అలా జూరీ వేయడానికైతే చాలా కష్టం అనిపించింది, ఎంతసేపుకి అయిపోలేదు. అందుకని చెప్పేసి ఇంకా మేము చక్కెర వేద్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. బెల్లం వద్దనుకున్నాము, ఇంకా టైం ప్రాసెస్ అని చెప్పేసి అందుకు చక్కెర వేసామన్నమాట. బెల్లం వేసుకోవాలనుకుంటే మనం ముందే తురిమి పెట్టుకున్నామంటే బెల్లం వేసేసుకోవచ్చు. చక్కెర ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. ఉప్పు కారం అయితే కొంచెం బాగా పడుతుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. దాంట్లోకి నేను జీలకర్ర వేయడం అయితే మర్చిపోయాను అనమాట. జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, మీరు వేసుకోండి. కానీ కలిపేటప్పుడు కొంచెం జ్యూసీగా వాటర్ వచ్చేస్తుంది, మీరు టెన్షన్ పడని అవసరం లేదు. అది మొత్తం కలిపేసి మెత్తగా తట్టినామంటే ఒక పేపర్ మీద జ్యూసీగా ఉండేది మొత్తం కలిసిపోయి ఆరిపోతుంది అనమాట. ఫస్ట్ మేము మొత్తం కలిపేసిన తర్వాత అది కలపడానికి కూడా కొంచెం ఉంట ఉంటుంది, ఇలా ఇదిలిచ్చుకుంటూ కలపాలన్నమాట. కలిపిన తర్వాత కవర్ల మీద కొంచెం లైట్గా ఆయిల్ పట్టించేసి ఆయిల్ పేపర్ మీద మెత్తగా తట్టేసామన్నమాట. మేమైతే చాలా పలుచగా తట్టాము. అంత పలుచగా తట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎండలు మామూలుగా లేవు కదా, వెంటనే ఎండిపోయిందనమాట. మేము ఇది ఈవినింగ్ చేసి మొత్తం అంతా తట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసాం నైట్ మొత్తము. మార్నింగ్ కల్లా మేము పలుచగా తట్టాం కాబట్టి మార్నింగ్ మొత్తం ఆరిపోయిందనమాట. ఇలా టర్న్ చేసేసామన్నమాట. మామూలుగా అయితే ఇప్పుడు పైన ఇలా తట్టాం కదా, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి అటు సైడ్ తిప్పేసామన్నమాట. తిప్పేసి మళ్ళీ ఎండలో పెట్టేసాము. 10కి అట్లా పెట్టాము ఎండలో. 9:30, 10కి అట్లా పెట్టింటే 11:30 కల్లా మొత్తం పలపల అయిపోయిందనమాట. అసలు అంత ఎండ కాస్తుంది, సమ్మర్ మామూలుగా లేదు మన సైడు. అలా అన్నమాట, మొత్తం అలా తట్టేసాము. మార్నింగ్ అలా ఎండబెట్టేసామన్నమాట. మజ్జిగ మిరపకాయలు కూడా ఎండబెట్టాను, సమ్మర్ కదా, ఇప్పుడు వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ మంచిగా ఎండిపోతాయి. చూడండి, మధ్యాహ్నం 11:30 కల్లా అలా అయిపోయిందనమాట. అసలు చాలా అంటే చాలా ఎండగా వస్తుంది అనమాట.
నేనైతే ఇవి కవర్ల మీద పెట్టేశాను 2. అక్కడ డేక్షా ప్లేట్ మీద పెట్టాను కదా, ఆ డేక్షా ప్లేట్ని అయితే నేను డైరెక్ట్గా ముట్టుకోలేకపోయాను, చాలా కాలిపోతుందన్నమాట. అలా కాలుతూ ఉంటే మళ్ళీ బట్టతో పట్టుకున్నాను అనమాట. అంత ఎండ కాస్తుంది మనకి, 42 degrees ఎండ అయితే వస్తుందంట. అలా మొత్తం అంతా ఎండబెట్టేసుకొనేసి అన్నీ కట్ చేసి బాక్స్కి అయితే పెట్టేసుకున్నాం అనమాట. చాలా మంచి టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా తయారు చేసుకోండి, తప్పకుండా తయారు చేసుకుని కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చాయన్నది మాకు. అన్నిటికంటే ముందు మీరు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు మా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకేనా, బాయ్.